హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈ రోజు మనం ఓఆర్‌ని అయితే కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం చూసామంటే దోగ్జా మొత్తం టీమ్‌మేట్స్ అందరిని చూపించాడనమాట. ఇప్పుడు అదే దోగ్జా చెప్తూ ఉంటాడు, మీరు గుర్తుపెట్టుకొని యూజింగ్ టీమ్‌లో మాత్రమే కాదు 6 మెన్ ఉండేది, మన టీమ్‌లో కూడా ఉన్నారని చెప్పేసి చెప్తారు. సో అది ఎవరంటే దోగ్జా వాళ్ళ అమ్మ సూక్యూంగ్ ఉంటుంది కదా, తన రైట్ హ్యాండ్ అనమాట. ఇంకా అంతలోనే ఆవిడ వస్తుందా దోగ్జా దగ్గరకొచ్చి, "సూక్యుంగ్ మీతో పాటు రావాలనుకుంది" అన్నట్టు చెప్తుందా. అప్పుడే ఇంక దోగ్జా ఏమంటాడంటే, "మీరే మాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారని" చెప్పేసి చెప్తాడనమాట. "సూక్యుంగ్‌తో మాట్లాడావా?" అని చెప్పేసి ఆవిడ అడిగితే, "అవును, కొంచెం మాట్లాడాను" అన్నట్టు దోగ్జా చెప్తాడు. అంటే మొత్తానికి అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత దోగ్జా వాళ్ళ అమ్మని కూడా తీసుకొనొస్తాడు కదా! అప్పుడు దోగ్జా వాళ్ళ అమ్మొచ్చేసి చాలా సేపు దోగ్జాని అలానే చూసి, ఇంకా లాస్ట్‌కి ఏం చెప్తుందంటే, "నేను నీ డెసిషన్ అయితే ట్రస్ట్ చేస్తున్నాను" అని చెప్తుందనమాట. అంతకు మించి ఒక మాట మాట్లాడదు వాళ్ళమ్మ. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నాకు తెలిసి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా మేమిద్దరం మాట్లాడుకునే టైం రాలేదు. అందుకే ఏం మాట్లాడలేదు మా అమ్మ. ఇంకా ఒకవేళ ఈ సినారియో అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేమిద్దరం మాట్లాడుకోవడానికి టైం అయితే దొరుకుతుంది అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సరే ఇంగ పదండి వెళ్దాం అనేసి దోగ్జా అంటే వాళ్ళు వెళ్తారనమాట ఆ సినారియో వైపుకి. అప్పుడు వెళ్ళేటప్పుడేమో ఇంగ హీరోయిన్ అంటుంది, ఎందుకో నాకు కొంచెం యాంగ్షియస్‌గా ఉంది అన్నట్లు అంటుంది. ఎందుకంటే నెబుల్లాస్ ఇంతవరకు ఇంతసేపు ఖాళీగా ఎప్పుడు ఉండరు గదా! వీళ్ళని ఏదో ఒకటి వచ్చి అంటూ ఉంటారు గదా! సో వాళ్ళు ఇంత ఖాళీగా ఎందుకున్నారు? మన దగ్గరికే ఎందుకు రావడం లేదన్నట్టు అంటుందనమాట. అప్పుడే ఇంక దోగ్జా అడుగుతాడు, "సంగా, నువ్వు ఇంకా ఒలంపస్‌తో టచ్‌లోనే ఉన్నావా?" అని జెప్పేసి. అప్పుడే సంగా ఏమంటుందంటే, వాళ్ళు 4 రోజుల నుంచి అసలు సంగాతో టచ్‌లోనే లేరంట. దాన్ని బట్టి దోగ్జా ఆలోచిస్తూ ఉంటారు. మొత్తానికి ఒలంపస్‌లో స్ప్లిట్ అనేది జరుగుతుందంట. అంటే వాళ్ళలోనే వాళ్ళు కొట్టుకుంటున్నారనమాట. సో దాని వల్లనే ఇది అయ్యుంటుంది. 4 డేస్ ముందు ఏం జరిగిందో దాని వల్లనే వీళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటారు అని జెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడొచ్చేసి మనం ఇక్కడికొచ్చేసామని యూజింగ్‌క్యూకి చెప్తాడా, చూస్తాం అక్కడ ఒకటి ఆల్టర్ లాగా ఉంటుందనమాట. ఇంకప్పుడే దోగ్జా చెప్తూ ఉంటాడు, గిల్యోంగ్, యూసుంగ్ మీరిద్దరు ప్రాక్టీస్ చేసినట్టుగా గుర్తుంది కదా! నేను సిగ్నల్ ఇచ్చేంత వరకు చిమేరా డ్రాగన్ అయితే పిలిచొద్దు అని చెప్తాడనమాట. అంతేకాకుండా సంగాను హీవోన్ అయితే ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే హీవోన్ వచ్చేసి ఒక మంచి పాత్ర అనేది ఇక్కడ ఉందంట హీవోన్‌కి. సో తనని కాపాడడం మనకు ముఖ్యము. తనే చాలా యూజ్‌ఫుల్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అంటే మొత్తానికి మీరందరూ ఎట్లా ప్రాక్టీస్ చేసినారో అందరూ గుర్తుపెట్టుకొని అలానే ఉండండి అని చెప్తారు. దోగ్జా యూజింగ్‌క్యూక్ అక్కడికి వెళ్లి వాళ్ళ చేతులనైతే పెడతారనమాట. దాని తర్వాత ఇంక నోటిఫికేషన్ వస్తుందక్కడ. అంటే ఛాలెంజర్స్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి చేసింటారనమాట. కన్ఫర్మేషన్ అయితే అయ్యుంటుంది. దాని తర్వాత మీరు ఈ ఛాలెంజ్‌లోకి, ఈ సినారియోలోకి వెళ్ళదలుచుకున్నారా అని చెప్పేసి వస్తుందనమాట. మొత్తానికి దోగ్జా యూజింగ్‌క్యూక్ ఒప్పుకోగానే మొత్తం వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా! 12 మెంబర్స్ ఇంక ట్రాన్స్‌పోర్ట్ అయిపోతారు సినారియో ఏరియాలోకి. సో ఇంక వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టు నోటిఫికేషన్ వస్తుందనమాట. యూ హావ్ ఎంటర్డ్ ది న్యూ సినారియో ఏరియా అనేసి. దాని తర్వాత మొత్తానికి 73rd డెమాన్ కింగ్ అనేది ఇప్పుడు మొదలైందనమాట సినారియో. 10థ్ సినారియో. అందరూ రెడీగా ఉండండి అని దోగ్జా చెప్తాడు. అందరూ రెడీగా ఉంటే ఇంక అక్కడికి లోపలికెళ్తూ ఉంటారనమాట. సో అసలేంటి ఇంత క్వైట్‌గా ఉంది? అసలు డెమాన్ కింగ్ ఇక్కడ ఉన్నాడని అంటే వాళ్ళు కనీసం సెన్స్ కూడా చేయలేకపోతున్నారనమాట అక్కడ. అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు ఏం జరిగిందని. అప్పుడే ఒక వార్నింగ్ అయితే వస్తుందనమాట. ఎర్రర్ హాస్ అకర్డ్ వితిన్ ద సినారియో అని వస్తుంది. సో ఏమైంది దోగ్జా అని చెప్పేసి ఇంక గిల్యోంగ్ అడుగుతాడు. హీవోన్ వచ్చేసి, దోగ్జా నువ్వు చెప్పిన దానికి ఇక్కడ జరిగేది చాలా డిఫరెంట్‌గా ఉందని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడే ఇంగ హింసుంగ్ అంటూ ఉంటాడు, ఇక్కడ ఎవరో చనిపోయి పడి ఉన్నారు అని చెప్పేసి అంటాడు. వెళ్లి చూస్తే అక్కడ ఇన్కార్నేషన్స్ అయితే చనిపోయి పడి ఉంటారనమాట. ఇంక యూజింగ్‌క్యూక్ వాళ్ళని గమనిస్తూ ఉంటాడనమాట. చెక్ చేసి ఇది ఖచ్చితంగా ప్రాబబిలిటీ స్టార్మే అని చెప్తాడనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఖచ్చితంగా సపోర్టింగ్ కాన్స్టలేషన్స్ ఏదో ఒకటి అంతే చేసింటే తప్ప వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. కానీ ఎవరు ఏం చేశారని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే యూజింగ్‌క్యూక్ చెప్తాడు, వీళ్ళు ఎవరి ఇన్కార్నేషన్స్ అంటే వేద, పైపరస్ అనమాట. సో నేను వాళ్ళని ఇంతకుముందు నేను డార్క్ క్యాసల్‌లో ట్రావెల్ చేసేటప్పుడు చూశాను. సో వాళ్ళు నాతో టచ్‌లో ఉండడానికి ట్రై చేశారు. సో అందుకే నాకు గుర్తున్నారని చెప్పేసి యూజింగ్‌క్యూక్ చెప్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అంటాడు, అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? అయినా అసలు వాళ్ళ ఇన్కార్నేషన్స్ ఆ నెబుల్లాస్ అయితే వాళ్ళ ర్యాంక్ కూడా హైగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండుంటది అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటే, అప్పుడే ఇంగ యూజింగ్‌క్యూక్ అంటాడు, నాకు తెలిసి వీళ్ళు కూడా 6 మ్యాన్ కట్స్ యూజ్ చేసి వచ్చింటారు అని చెప్పేసి. అప్పుడే ఇంగ ఆలోచిస్తూ ఉంటాడు దోగ్జా. మొత్తానికి ఇప్పుడు జీహే ఇంకా పిల్దు ర్యాంక్స్ అనేవి సడెన్‌గా పైకొచ్చేసుంటాయి కదా! అవి రావడానికి కారణం ఇదే ఏమో అని చెప్పేసి ఇప్పుడు దోగ్జా అర్థం చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే మామూలుగా ఈ 6 మ్యాన్ కార్డ్స్ ఉంటారు కదా! వీళ్ళు ఒకవేళ డెమాన్ కింగ్‌ని హంట్ చేసినా కూడా అది సినారియోలోకి రాదనమాట. సినారియో కంప్లీట్ కాదనమాట. ఇంకొక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు చనిపోయారు గదా! వీళ్ళు ఎటువంటి లాభానికి చనిపోలేదనమాట. వీళ్ళు చనిపోయి వేస్ట్ అయిపోయింది అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటుంటాడు. అంతే కాకోకుండా అసలు వీళ్ళ నెబుల్లాస్ ఇన్ని రోజులు కామ్‌గా ఉన్నారు గదా! దానికి కారణం ఇదేనా? వాళ్ళు వాళ్ళ ప్రాబబిలిటీని మొత్తం ఇక్కడ యూజ్ చేసినట్టున్నారు అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అంతలోపల దోగ్జాకి యూజింగ్‌క్యూక్ అయితే ఒకటైతే రియలైజ్ అయితుందనమాట. సో అందుకే వాళ్ళిద్దరూ ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. అంటే డెమాన్ కింగ్ ఉంటాడు గదా! ఆ ప్లేస్‌కి అయితే వెళ్తారు ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ. అక్కడ మనం చూస్తూ ఉంటామనమాట. దొకైబిస్ ఇంగ మాట్లాడుతూ ఉంటారు, అసలు కాన్స్టలేషన్స్ అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు? మీకు తెలుసు కదా మీరు ఇలాంటిది చేయకూడదని. అసలు మీరు స్టార్ స్ట్రీమ్‌ని అంత లైట్‌గా ఎలా తీసుకోగలుగుతున్నారు?
అసలు డేస్ ఎక్స్ మెషిన్ అని మీరు ఇక్కడ యూజ్ ఎందుకు చేశారు? మీరు దాన్ని యూజ్ చేశారంటే నమ్మలేకపోతున్నాను అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట బీయింగ్ వచ్చేసి. ఇంక దోగ్జా దాన్ని చూసి అనుకుంటూ ఉంటాడు. మామూలుగా డేస్ ఎక్స్ మెషినా అంటే అది ఒక కాన్స్టిట్యూషన్‌కి పవర్ అనమాట. అది ఎలాంటి పవర్ అంటే సినారియో ఉంటుంది కదా! దాని లోపలికొచ్చి ఇంటర్వ్యూన్ అయ్యగలిగే పవర్ అనమాట. దానికి వీళ్ళు గ్రేట్ కాస్ట్‌నయితే ఇవ్వాల్సిందొస్తుంది. అదే ప్రాబిలిటీ అయితే ఎక్కువ తీసుకోవాల్సిందొస్తుందనేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంక బీహింగ్ అంటూ ఉంటాడు. "అసలు మీ ఇన్‌కార్నేషన్స్ అంటే మీకిష్టమని నాకు తెలుసు. కానీ దాని అర్థం ఇది కాదు కదా! మీరసలు ఈ సినారియోని ఇలా ఎలా ఇంటర్వ్యూన్ అవ్వగలరు?" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడే చూస్తామనమాట మనకి ఇక్కడ డెమాన్ కింగ్‌నయితే చూపిస్తారనమాట. 73 డెమాన్ కింగ్‌నొచ్చేసి. సో, ఇంగ మొత్తానికి 73 డెమాన్ కింగ్ వచ్చేసి ఇప్పుడు చనిపోయాడు అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. ఇంక దోక్చే యూజుంగ్‌తో ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలని చెప్పేసి. హన్‌సెయింగ్ అంటుంది, "అసలేంటి? అది నిజంగానే చనిపోయిందా?" అని చెప్పేసి. హీగోన్ వచ్చేసి, "అయితే ఇప్పుడు మొత్తానికి డెమాన్ కింగ్ చనిపోయాడు. అయితే నెక్స్ట్ సినారియోలో ఏం చేయాలి? అసలు ఈ సినారియోలోకి ఏం జరుగుతుంది? అసలు ఇది మొత్తానికి అంతమైపోయిందా?" అని చెప్పేసి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు అక్కడ ఉండేవాళ్ళు. ఇంక అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఈ ఇన్‌కార్నేషన్స్‌కి ఎలిజిబిలిటీ లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి మరి ఈ డెమాన్ కింగ్‌ని చంపారు అంటే వాళ్ళ నెబులా సపోర్ట్స్‌తో. సో, దానికొచ్చే ఆఫ్టర్ మ్యాథ్‌ని కూడా ఎదుర్కొనేంతగా దీన్ని వచ్చి చంపారంటే ఖచ్చితంగా ఇది చూస్తే నార్మల్‌గా ఎలా అనిపిస్తుందంటే సినారియో ఎండ్‌కొచ్చేసింది అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ స్ట్రీమ్‌లో ఇలాంటి సింపుల్ సినారియోస్ అయితే ఉండవు కాబట్టి ఇంక ఏదైనా జరగొచ్చని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ద స్టార్ స్ట్రీమ్ హాస్ రిస్టోర్డ్ ద సినారియోస్ బ్యాలెన్స్ అని వస్తుంది. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. నార్మల్‌గా ఇలాంటిదే ఒకటి జరిగి ఉంటుందన్నమాట నోవెల్‌లో కూడా. కానీ అది 73 డెమాన్ కింగ్ దగ్గర అయితే కాదనమాట. అది టీడబ్ల్యూఎస్‌లో ఇలాంటి సిమిలర్‌గా జరిగింది. కానీ ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? దోగ్జాకి సరిగ్గా గుర్తుండదనమాట. ఏం జరిగిందబ్బా! అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే ద స్టార్ స్ట్రీమ్ హాస్ కరెక్టెడ్ ద ప్రాబబిలిటీ ఎర్రర్ అని వస్తుంది. మొత్తానికి న్యూ సినారియో అనేది అంటే ఆ మెయిన్ సినారియో ఉంటుంది కదా! అది అయితే అప్డేట్ అవుతుందనమాట. ఇంక వాళ్ళ ముందరికి స్క్రీన్స్ అయితే వస్తాయి. దాన్ని చూసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు 73 డెమాన్ కింగ్ అయితే చనిపోయాడు కదా! కానీ వాళ్ళు ఇంకా 73 డెమాన్ కింగ్‌నొచ్చేసి ఎదుర్కోవాల్సిందే ఉంటుందనమాట. ఎందుకంటే మామూలుగా వచ్చేసి తనని ఎదుర్కొని తనని హంట్ డౌన్ చేస్తే తప్ప ఈ సినారియో అనేది ముగించదనమాట. సో, ఇప్పుడు స్టార్ స్ట్రీమ్ ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే చూస్తాం ఆ డెమాన్ కింగ్ ఉన్న ప్లేస్‌లో డెమాన్ కింగ్ పోయి అక్కడ ఒక కోర్ లాగా కనిపిస్తుందనమాట. సో, యూజిన్ క్విక్‌ని చూసి దోగ్జా అంటూ ఉంటాడు. "హే! అది" అంతలోపల యూజిన్ క్విక్ అయితే తొందరగా పరిగెత్తుకుంటూ ఆ కోర్ ఉంటుంది కదా! దాన్నయితే ముట్టేసుకుంటాడనమాట. తీసేసుకుంటాడు. అప్పుడే ఇంగ యూజిన్ క్విక్ అంటాడు, "కిమ్ దోగ్జా మొత్తానికి నువ్వు నీ ప్రామిస్‌ని నిలబెట్టుకోవాల్సిందే" అని చెప్పేసి చెప్తాడు. అంటే మొత్తానికి గ్రాండ్ జెవెల్ అంట దాన్ని. అలా అంటారంట. అది ఒక 73 డెమాన్ కింగ్‌నయితే క్యాండిడేట్‌నయితే చూజ్ చేసుకుందంట. అదెవరంటే యూజిన్ క్విక్. ఇంగ యూజిన్ క్విక్ చెప్పిన మాటలు దోగ్జాకి గుర్తొస్తూ ఉంటాయనమాట. అంటే తను ఏమనింటాడంటే, "నువ్వు ఎండ్ ఆఫ్ ది సినారియోస్‌కి వెళ్ళడమే కదా నీ గోలు" అని చెప్పేసి, "అసలు నువ్వు నాకు ప్రామిస్ ఇస్తావా? అక్కడి వరకు చేరేంత వరకు నువ్వు అసలు ఏం తప్పకోకుండా ఆ గోల్‌నయితే నువ్వు సాధించాలని" చెప్పేసి చెప్పింటాడు కదా! అదంతా గుర్తొస్తూ ఉంటుంది దోగ్జాకి. అంతేకాకుండా న్యూ 73 డెమాన్ కింగ్ అనేవాడు ఇప్పుడు ఎలక్ట్ అవుతున్నాడనేసి ఇంక నోటిఫికేషన్ వస్తూ ఉంటాయనమాట. దోగ్జా దాన్ని చూసి, "రేయ్! యూజిన్ క్విక్ అసలు ఏంట్రా ఇది" అన్నట్లు అంటూ ఉంటాడు గట్టిగా. ఇంక అప్పుడే వచ్చేసి అక్కడ చూస్తే యూజిన్ క్విక్ అని అది ముట్టుకోగానే బయట అంతా థండర్స్ వస్తూ ఉంటాయనమాట. అక్కడ బయట ఉండే వాళ్ళందరూ దాన్ని చూస్తూ ఉంటారు. సూక్యూన్ కూడా అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ముసలావిడ అక్కడికొచ్చి అంటూ ఉంటుంది, "ఏంటి చూస్తుంటే నువ్వు వరీ అవుతున్నట్టున్నావు" అని చెప్పేసి. అప్పుడే సూక్యూంగ్ అంటుందనమాట, "అంటే నేను ఇంకా అమ్మగా ఉండడానికి అలవాటు పడలేదు" అన్నట్టు చెప్తూ ఉంటుంది. అంటే ఆ ముసలావిడ చెప్తుందనమాట, "ఎవ్వరు అలవాటు పడరు దానికి. నువ్వు ఒక లైఫ్ టైమ్‌ని మొత్తం గడిపినా కూడా నువ్వు అలవాటు పడలేవు. అయినా సరే నీ చైల్డ్ అంటే అదే దోగ్జా ఖచ్చితంగా తిరిగి బతికే వస్తాడులే. నువ్వేం అంత వరీ అవ్వద్దు" అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. నేను కూడా అదే అనుకుంటున్నాను. కానీ చూస్తుంటే ఫేట్ మాత్రం దానికి ఒప్పుకునేలాగా లేదు అని చెప్పేసి సూక్యూంగ్ అంటుంది. ఎందుకంటే సూక్యూంగ్ పవర్ అనేది చాలా స్లోగా రికవర్ అవుతుందంట. అసలు ఏం జరుగుతుంది? అసలు ఆ వాల్ ఏంటి అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వాల్ చూసిండగానే దోగ్జా వాళ్ళమ్మని ఆ వాల్ ఇంగ తినేసి ఉంటుంది కదా! సో, అప్పుడు తను ఆ వాల్ లోపల ఉన్నప్పుడు ఏం జరిగిందో చూస్తూ ఉంటామనమాట. ఆ వాల్ దోగ్జా వాళ్ళమ్మని ఇట్లా కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆ వాల్ లోపల అంటే ఒక ప్రెజెన్స్‌నయితే చూస్తుందనమాట అది. అంటే దానికేం ఫేస్, బాడీ అట్లేం ఉండదు. కానీ ఒక షేప్ ఉంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత దోగ్జా వాళ్ళమ్మ అసలు నా కొడుకు ఇలా అయితే ఎలా బతుకుతాడు? అసలు తను ఆ ఫేట్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతాడు? అని చెప్పేసి అడుగుతూ ఉంటుందా. అప్పుడే ఆ వాల్ ఏం చెప్తుందంటే ఫేట్‌ని ఎస్కేప్ కావడానికి ఒకే ఒక్క దారే ఉంది. అది కిమ్ దోగ్జాకి తెలుసు అన్నట్టు చెప్తుందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యూజిన్ క్విక్ దగ్గర చూస్తూ ఉంటే ఆ పవర్ అంతా యూజిన్ క్విక్ లోపలికి వస్తున్నట్టు కనిపిస్తుంది. ద క్యాండిడేట్ చూసన్ బై ద గ్రాండ్ జ్యువెల్ ఈస్ ఎవాల్వింగ్ ఇంటూ డెమాన్ కింగ్ అని అయితే వస్తుందనమాట. మొత్తానికి యూజిన్ క్విక్ డెమాన్ కింగ్ అయితే అవుతూ ఉంటాడనమాట. ఇంక దోగ్జా దాన్ని చూసి యూజిన్ క్విక్ అని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. ఇంక అంతే కాకోకుండా అక్కడ ఉండే వాళ్ళందరూ అసలు ఏం జరుగుతుంది అన్నట్లు చూస్తూ ఉంటారు. అప్పుడే సంగ వచ్చేసి తన థ్రెడ్స్‌ని యూజ్ చేసి ఆ యూజిన్ క్విక్ చేతిలో ఉన్న జెవెల్‌నయితే తీసేసుకుంటుందనమాట.
ఇంకా సంగ అంటుంది దోగ్జా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా దోగ్జా అయితే సంగకి చెప్తాడనమాట. దాన్ని నువ్వు అలానే పట్టుకొని ఉండు, కానీ దాన్ని చేత్తో మాత్రం టచ్ చేయొద్దు, దాన్ని యూజ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా డెమాన్ కింగ్ హ్యాస్ బిన్ క్యాన్సల్డ్ అని అయితే వస్తుంది, సక్సెషన్ క్యాన్సిల్ అయిపోయిందంట. ఇంకా యూజింగ్ యూక్ అంటూ ఉంటాడు, నా దారికి అడ్డు రాకండి అని చెప్పేసి యూజింగ్ యూక్ వాళ్ళతో ఫైట్ చేయడానికి ఉంటాడా. అప్పుడే ఇంకా హన్సయింగ్ కూడా అంటుంది, నాకు తెలిసి ఇలాంటిది ఏదో జరుగుతుందని అని చెప్పేసి తన అవతాన్ని యూజ్ చేసి అంటూ ఉంటుంది దోగ్జాతో. నేను ముందే చెప్పాను కదా, యూజింగ్ యూక్ అసలు ఎవరిని పట్టించుకోడు, తన గురించి తను మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు సెల్ఫిష్ గా. అసలు మనం తనని అంటే ఆపాలి, ఇప్పుడు ఆపకపోతే ఖచ్చితంగా మనకు కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ తను డెమాన్ కింగ్ అయ్యాడంటే మనందరినీ చంపేసి తను నెక్స్ట్ సినారియోస్ కి అయితే వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది అనమాట. కానీ దోగ్జాక్ తెలుసు అదంతా నిజం కాదని. అంతలోపల యూజింగ్ క్యూక్ అయితే ఇంకా తనని ఆపేస్తాడనమాట హన్సయింగ్ ని. ఇంకా యూజింగ్ క్యూక్ అదంతా చేస్తుంది దానికోసం కాదని దోగ్జా ఎందుకు అనుకుంటాడంటే, తను చేసేసి అంటే అక్కడ ఉన్న చూస్తుంటే దోగ్జాకు అర్థమైపోయి ఉంటుంది అనమాట, తను ఏం చేయాలనుకుంటున్నాడు. తను చేయాలనుకుంది అయితే అది సెల్ఫిష్ గా చేయాలనుకోవడం లేదనమాట. సో ఇంకా జీహే అంటూ ఉంటుంది, మాస్టర్ అసలు ఏంటి మీకు ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని. హీవోన్ కూడా ఏంటి యూజింగ్ క్యూక్ అన్నట్లు ఇంకా అసలు అంటూ ఉంటే ఇంకా దోగ్జా అంటాడనమాట, హే ఆపండి, ఫైట్ చేయొద్దు అని చెప్పేసి. అప్పుడే దోగ్జా వచ్చేసి అడ్డం నిలబడితే అప్పుడే యూజింగ్ క్యూక్ అంటూ ఉంటాడు, దోగ్జా నాకు అడ్డు రాకు, ఇప్పుడు నేనే డెమాన్ కింగ్ అవుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అంటాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఎందుకు సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అప్పుడే యూజింగ్ క్యూక్ అంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నీకే దాని రీజన్ బాగా తెలుసు. సో అదొక్కటే మనకి ఇక్కడ ఉన్న మార్గం, ఈ సినారియోని క్లియర్ చేయాలంటే అంతకు మించి మనకు మార్గం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే దోగ్జా కూడా అనుకుంటూ ఉంటాడు, అప్డేటెడ్ సినారియో అయితే వచ్చి ఉంటుంది, అదేంటంటే మెయిన్ సినారియో 10 73rd డెమాన్ కింగ్ కేటగిరీ మెయిన్ డిఫికల్టీ లెవెల్ SS+. క్లియరింగ్ కండిషన్స్ ఏంటంటే 2 ways ఉన్నాయంట ఈ సినారియోని క్లియర్ చేయడానికి. ఒకటి ఆ గ్రాండ్ జెవెల్ ఉంటుంది కదా, సో అది అయితే కలెక్ట్ చేసుకుని డెమాన్ కింగ్ అవ్వాలా, అది ఒకటి. లేదంటే డెమాన్ కింగ్ గా ఉన్న వాళ్ళని చంపాలా. సో ఆ 2 ఆప్షన్సే ఉంటాయన్నమాట. సో అది కాకుండా వేరే ఆప్షన్సే లేవు. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. టైం లిమిట్ 30 minutes అంట. 2 lakh coins రివార్డ్, ఇంకా ఏదో ఉంటుంది రివార్డ్. పెనాల్టీ వచ్చేసి డెత్ అనమాట. సో అందుకే ఇంకా ఇంతకు మించి ఇంకేం చేయలేమన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంకా దోగ్జాకి అయితే అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే ఈ సినారియోలో ఖచ్చితంగా ఎవరో ఒకరు సాక్రిఫైస్ అయ్యే తీరాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇంకా దోగ్జాకి. దోగ్జా అంటాడు, అయితే ఏంటి నీ కొద్ది నువ్వు నిన్ను సాక్రిఫైస్ చేసేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి దోగ్జా అంటే, యూజింగ్ ఏమో నన్ను చంపి నెక్స్ట్ సినారియోకి వెళ్ళిపో అనేసి చెప్తూ ఉంటాడనమాట. ఎందుకు సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా దోగ్జా అంటూ ఉంటే, బికాజ్ ఇదే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని అని చెప్పేసి యూజింగ్ అంటాడనమాట. ఎందుకంటే ఇలా చేస్తేనే మనం నెక్స్ట్ సినారియోకి వెళ్ళగలం అనేసి. ఇంకా దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట తను చెప్పే మాటలు వింటూ ఉంటే. యూజింగ్ ఏం చెప్తాడంటే, నాకు ఈ పెయిన్ అనేది మామూలే, నాకు అది అలవాటు అయిపోయింది, నేను ఇలా చాలా సార్లు చనిపోయి నాకు చావు అలవాటు అయిపోయింది, సో నీకు అది ఆల్రెడీ తెలిసే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇదంతా వినేటప్పుడు దోగ్జాకు ఒక్కటైతే అనిపిస్తుంది అనమాట, అసలు ఏం జరుగుతుంది, నాకు తెలిసిన యూజింగ్ క్యూక్ అయితే ఇలా కాదు, తను ఇది కాదు, అసలు నాకు తెలిసిన యూజింగ్ క్యూక్ ఎప్పుడే గానీ ఇలా మాట్లాడు, ఎప్పుడే గానీ ఇలా చేయడు అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా అంటాడనమాట, నువ్వేం చేయాలనుకుంటున్నావని నాకైతే అర్థమైంది, కానీ అసలు నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు కదా రీఇన్కార్నేషన్ పవర్ ఉండేది అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడు. ఎందుకంటే రీఇన్కార్నేషన్ నాకుంది కాబట్టి నేను చనిపోయినా మళ్ళీ బతికి రాగలను, కాబట్టి డెమాన్ కింగ్ నేను అవ్వాలి, అది నాకే సాధ్యము, నేనే కావాలి, నువ్వు కాదు అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడు యూజింగ్ అంటాడనమాట, ఏంటి అది ఈ సినారియోకి వర్క్ అవుతుంది అనుకుంటున్నావా, అన్ని సినారియో లాగానే ఈ సినారియో కూడా అనుకుంటున్నావా, ఎందుకంటే నువ్వు పెనాల్టీని బాగా చదివింటే నీకు అర్థమై ఉండేది, ఖచ్చితంగా రీఇన్కార్నేషన్ అయితే ఇక్కడ నువ్వు యూజ్ చేయలేవు, ఒకసారి చనిపోయావంటే పూర్తిగా చనిపోయినట్టే, కాబట్టి నా దారికి అడ్డు రాకు కిమ్ దోగ్జా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఇప్పుడు వీడిని ఎలా ఆపాలి, నేను అసలు వీడిని నా దారికి ఎలా తీసుకొని రావాలి, అసలు వాడు ఒకవేళ నిజంగానే డెమాన్ కింగ్ అయితే మళ్ళీ రిగ్రెస్ అవుతాడు కదా చనిపోయి బతికి వస్తే, అప్పుడు ఇక్కడ చేసేదంతా వేస్ట్ అయిపోతుంది, ఇంతవరకు వాళ్ళు పోరాడుతూ వచ్చిందంతా వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి ఒమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ ది ఇంకా లెవెల్ 2 అయితే యాక్టివేట్ చేస్తాడు. అప్పుడే తను వింటాడనమాట యూజింగ్ క్యూక్ ఏమనుకుంటున్నాడా అని. యూజింగ్ క్యూక్ ఏం ఆలోచిస్తుంటాడంటే, అంటే ఈ సినారియోలో కానీ చనిపోతే వాళ్ళు మొత్తానికి సినారియోస్ ఇక్కడ ఉన్న సినారియోస్ అన్నిటి నుంచి ఎక్స్పెల్ అయిపోతారనమాట, ఈ వరల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో అలాంటి ఎక్స్పల్షన్ ని కిమ్ దోగ్జా తట్టుకోలేడు, తన రీఇన్కార్నేషన్ స్కిల్స్ కూడా ఇక్కడ యూజ్లెస్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. సో మొత్తానికి కిమ్ దోగ్జా వెనకల ఉన్న ఫేట్ ఇదే అనమాట. సో అప్పటి నుంచి కిమ్ దోగ్జా చనిపోవాలంటున్న ఫేట్ ఇదే అని చెప్పేసి ఇంకా తను ఆలోచించింటాడనమాట. అందుకే ఖచ్చితంగా కిమ్ దోగ్జా అయితే నెక్స్ట్ డెమాన్ కింగ్ అవ్వకూడదు, అయినాడంటే తను ఇక్కడ చనిపోతాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ సాక్రిఫైస్ చేయాల్సింది ఇప్పుడు కిమ్ దోగ్జా కాదు, నేను అని చెప్పేసి యూజింగ్ క్యూక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటుంటాడు, ఏంటి నిజంగానే వాడిని సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాడా, అసలు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక అంటాడనమాట, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఒకవేళ నువ్వు అలా చేస్తే నువ్వు చనిపోతావు కదా అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు.
అంటే నువ్వు ఇంతవరకు గోల్స్ పెట్టుకున్నావు కదా ఈ సినారియోని ఎండ్ వరకు చూడాలని. అలాంటి గోల్స్ అన్నిటిని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే సో అప్పుడే ఇంకా యూజుంగ్‌జుక్ అంటూ ఉంటాడనమాట. నా గోల్స్ నేను చనిపోయినప్పుడు కూడా అవి అన్నీ ఖచ్చితంగా లాస్ట్ వరకు అంటే వస్తాయి అని చెప్పేసి ఇంక అంటూ ఉంటాడనమాట. దోగ్జాకి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు. అప్పుడే దోగ్జాకి చెప్తూ ఉంటాడనమాట యూజుంగ్‌జుక్. ఒకవేళ నేను చనిపోయినప్పటికీ ఈ వరల్డ్‌ని కాపాడేది నేను కాదేమో నువ్వే ఏమో. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంతమంది ఎప్పుడు వచ్చిండరనమాట ఇంత లాస్ట్ వరకు. ఇంగ యూజుంగ్‌జుక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత లాస్ట్ వరకు ఇంతమందిని తనతో పాటు తీసుకొని వచ్చాడంటే ఖచ్చితంగా ఇంగ లాస్ట్ సినారియో ఎండ్ వరకు కూడా వీళ్ళు వెళ్ళగలరు. సో అందుకనేసి దోగ్జాకి బదులు తిను సాక్రిఫైస్ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు మొత్తానికి నాకు అడ్డు రాకండి. మనకి ఎక్కువ టైం లేదు అని చెప్పేసి ఇంగ తను ముందరికి వస్తూ ఉంటాడన్నమాట యూజుంగ్‌జుక్. దోగ్జా ఏమో హే రాకు ఆగిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా కూడా యూజుంగ్‌జుక్ అలానే వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారన్నమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలక్ట్రిఫికేషన్ యూజ్ చేయాలా? కానీ ఎలక్ట్రిఫికేషన్ యూజ్ చేస్తాడంటే నిజంగానే ఒకవేళ తనకి సీరియస్ డ్యామేజ్ గనుక కలిగిందంటే అప్పుడు రిగ్రెషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చేమో అని చెప్పేసి దోక్ష ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో మొత్తానికి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే అప్పుడు ఇంకా యూజుంగ్‌జుక్ అంటాడనమాట. ఏంటి నువ్వు అసలు నేను చనిపోయిన తర్వాత వచ్చే రిగ్రెషన్ గురించి ఆలోచిస్తున్నావు కదా! దాని గురించి నువ్వు వర్రీ అవుతున్నావు కదా! అని చెప్పేసి అంటాడనమాట. ఇంగా అప్పుడే దోక్ష ఏం మాట్లాడుతున్నావు అంటే అప్పుడు ఇంక చెప్తూ ఉంటాడనమాట యూజుంగ్‌జుక్. నువ్వేం దానికి భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నేను ఇట్లా చనిపోయి మళ్ళీ రిగ్రెస్ అవుతే ఇప్పటి వరకు మనం వచ్చిందంతా వేస్ట్ అవుతుంది. సో అక్కడంతా వరల్డ్ అంతా డిసపియర్ అవుతుందని నువ్వు భయపడుతున్నట్టున్నావు. కానీ అలా జరగదు అని చెప్పేసి ఇంక అంటూ ఉంటాడు. ఎందుకంటే దాని గురించి నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నా సపోర్టింగ్ కాన్వర్సేషన్‌ని నేను దాని గురించి ఆల్రెడీ అడిగానని చెప్తే ఇంక దోక్ష షాక్ అవుతాడనమాట. ఏంటి అని చెప్పేసి. ఇంకా అసలు నేను డిసపియర్ అయిపోయినా కూడా ఈ వరల్డ్ అయితే రిగ్రెస్ అవ్వదులే. ఈ వరల్డ్ ఇలానే ఉంటుందని చెప్పేసి కిమ్ దోక్-జాక్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట యూజుంగ్‌జుక్. నేనేం చెప్తున్నానంటే నేను ఇక్కడ నుంచి చనిపోయితే ఈ వరల్డ్ మళ్ళీ రిగ్రెస్ అయ్యి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వదు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నాతో సంబంధం లేకుండా అని చెప్పేసి ఆ జ్యువెల్‌ని అయితే ఇంక తీసేసుకుంటాడనమాట. దాని తర్వాత కిమ్ దోక్-జా ఎలాగైనా నువ్వు సర్వైవ్ అవ్వు. ఎందుకంటే ఇప్పుడు ఈ వరల్డ్‌ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పేసి ఆ జ్యువెల్‌ని అయితే తీసేసుకుంటాడనమాట. ఇక్కడి నుంచి ఐ మీన్ ఇక్కడ దొకైపి ఆఫీస్ నుంచి వీళ్ళంతా గమనిస్తూ ఉంటారనమాట. అక్కడ జరిగే సిట్యుయేషన్ అంతా. అక్కడ యూజింగ్ వీళ్ళ ఫైట్ ఇదంతా గమనిస్తూ ఇంగ బీహ్యూంగ్ అయితే తన చెయ్యి గట్టిగా పిడికిలి బిగించి ఆలోచిస్తుంటాడు. అసలేంటి అయినా నేను ఈ స్టోరీలో ఇంతగా ఎందుకు ఇమ్మర్స్ అవుతున్నాను? ఇది జస్ట్ స్టూపిడ్ స్టోరీ. దీని గురించి నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయినా కిమ్ దోక్-జా అసలేంటి ఏదన్నా చెయ్యి నువ్వు ఖచ్చితంగా ఏదన్నా చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పటివరకు కిమ్ దోక్-జా ప్రతిసారి ఏదో ఒక ప్లాట్ ట్విస్ట్ అయితే తెచ్చాడు గదా! ఇలాగా ఈసారి గూడా ఏదైనా ప్లాట్ ట్విస్టా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పక్కన అడ్వాన్స్‌డ్ దొకైపి అంటూ ఉంటాడు. మొత్తానికి ఈ స్టోరీ అనేది ఒక ట్రాజిక్ ఎండ్‌కైతే వచ్చేలాగుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకప్పుడే బీహ్యూంగ్ అంటాడనమాట. చూస్తుంటే నిజంగానే అది అసలు ఒక ఫుల్ కాన్వర్సేషన్ కూడా కాదు తను. కానీ తనకి ఇంత ట్రాజిక్ ఎండ్ వస్తుందనైతే ఆలోచించలేదన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. సో అప్పుడే అడ్వాన్స్‌డ్ దొకైపి అంటూ ఉంటాడు. ఇంత సమస్యలు ఇవన్నీ తెచ్చి కూడా కిమ్ దోక్-జాని చంపడానికి ఇంతగా ఎందుకు ట్రై చేస్తున్నారంటే దానికి వాళ్ళకి తగిన ఫలితం ఉందనే ఆలోచిస్తుంటారు. సో ఎందుకంటే కిమ్ దోక్-జా వచ్చేసి ఈ ఎండ్ ఉంటుంది కదా! ఎండ్ ఆఫ్ ది సినారియోస్. సో అక్కడి వరకు వెళ్ళగలడని ఇక్కడ ఉన్న మొత్తం కాన్వర్సేషన్స్ అందరూ అనుకుంటూ ఉంటారు. సో అందుకే కిమ్ దోక్-జాని ఎలా అయినా చంపాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారని చెప్పేసి ఇంక అంటూ ఉంటాడు. ఎందుకంటే కిమ్ దోక్-జా పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళు. అప్పుడే లేదు అలా జరగదు అన్నట్లు ఒక విధంగా అంటాడనమాట బీహ్యూంగ్. ఎందుకు అలా అంటున్నావు అన్నట్టు ఇంగ తను అడిగితే అడ్వాన్స్‌డ్ దొకైపి బీహ్యూంగ్ ఏం చెప్తాడంటే కిమ్ దోక్-జా చనిపోడు అని చెప్తాడనమాట. ఎందుకంటే ఒకవేళ నెక్స్ట్ డెమాన్ కింగ్ తనయినా కూడా ఐ మీన్ యూజింగ్‌కి నెక్స్ట్ డెమాన్ కింగ్ అయినా కూడా తను కిమ్ దోక్-జాని చంపడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే దాన్ని చూసి నవ్వుతుందనమాట అడ్వాన్స్‌డ్ దొకైపి. నవ్వి ఏం చెప్తుందంటే చూస్తుంటే నీకు ఫేట్ గురించి మరీ అంతగా తెలిసినట్టు లేదు అని చెప్పేసి అంటూ ఉంది. ఎందుకంటే నెబుల్లాలు అంత ఈజీగా దాన్ని ఎందుకు వదిలిపెడతారు? నువ్వు ఫేట్ కిమ్ దోక్-జా మీద ఉన్న ఫేట్‌ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టున్నావు అని చెప్పేసి అంటారనమాట. సో నువ్వు అక్కడ చూడు నీకు తెలుస్తుంది అని చెప్పేసి అంటారు. అప్పుడే మనం చూస్తుంటాం ఏమని ఉంటుందంటే ద స్టార్ స్ట్రీమ్ హ్యాస్ అనౌన్స్డ్ ద లెవెల్ ఆఫ్ యాన్ అన్నేమ్డ్ కాన్స్టలేషన్ అనేసి ఉంటుందన్నమాట. దాని తర్వాత సో మొత్తానికి దోక్ష అయితే అక్కడ ఒక షాక్ అయినట్టు అక్కడే అలా నిలబడిపోతాడనమాట. దాని తర్వాత ఇంకా హీగోన్ అంటూ ఉంటుంది దోక్ష ఏం చేస్తున్నావు అక్కడ అలా నిలబడి తొందరగా బయటికి వచ్చి ఇక్కడ చూడు ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా దోక్ష ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే యూజింగ్‌జుక్ చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటాడు దోక్ష. అంటే మొత్తానికి యూజింగ్‌జుక్ చనిపోయినా కూడా ఈ వరల్డ్ అనేది డిసపియర్ అవ్వదా? సో అయితే యూజింగ్‌జుక్ రిగ్రెస్ అవ్వడా? ఐ మీన్ యూజింగ్‌జుక్ రిగ్రెస్ అయినా కూడా ఈ వరల్డ్ మాత్రం రిగ్రెస్ అవ్వదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ నిజంగానే అలా జరిగేటట్లయితే అయినా అసలు అలా ఎలా జరిగింది? ఎందుకంటే యూజింగ్‌జుక్ సపోర్టింగ్ కాన్వర్సేషన్ అసలు ఇంతవరకు ఎప్పుడే గాని దేనికి గాని టీడబ్ల్యూఎస్‌లో రియాక్టే అయ్యుండడనమాట. కానీ తను ఇప్పుడు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాడు? అసలు ఎందుకు?
ఇంత ఇంత ఇన్ని సిచ్యువేషన్స్ తను ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయ్యాడని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ అక్కడ నిలబడితే దోగ్జా అని వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. దోగ్జా ఏమో నాకు అర్థం కావడం లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు యూజున్జుకు ఒకవేళ నేను చెప్పింది నిజమే అయితే అని చెప్పేసి దోగ్జా వచ్చేసి పర్సనల్ స్కిల్ బుక్ మార్క్ ని యాక్టివేట్ చేసి అందులో ఖైర్గేస్ ప్రోగ్రామ్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. దాని తర్వాత మినియేచరైజేషన్ ని యాక్టివేట్ చేసి ఎలక్ట్రిఫికేషన్ ని కూడా యాక్టివేట్ చేసి అలా యూజున్జుకు వైపు వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు దోగ్జా యూజున్జుకు యొక్క రిగ్రెషన్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను చనిపోయినా ఏం కాదు అని చెప్పేసి ఇంకా ఫుల్ స్పీడ్ తో యూజున్జుక్ తో ఫైట్ చేయడానికి తన వైపు కి అయితే వెళ్తాడనమాట. సో వాళ్ళిద్దరు అక్కడ ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇంకా వాళ్ళు అలా ఫైట్ చేస్తున్నప్పుడు యూజున్జుక్ అయితే అంటాడనమాట, కిమ్ దోగ్జా నువ్వు బాగా ఆలోచించు, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ లో వచ్చే ఛాన్స్, సో ఇలాంటి ఛాన్స్ అయితే వదులుకోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దోగ్జాకేమో తను నోవెల్ చదివేటప్పుడు ఉన్న సీన్స్ అవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా దోగ్జా లాస్ట్ ఒకడైతే అనుకుంటాడు, ఎందుకంటే ఇప్పుడు యూజున్జుక్ చనిపోయినా కూడా ఈ వరల్డ్ అనేది రిగ్రెస్ అవ్వదు కాబట్టి, కానీ నేను ఇలా జరగనివ్వను అని చెప్పేసి దోగ్జా చెప్తాడనమాట. ఎందుకంటే కిమ్ దోగ్జా వచ్చేసి ఏం ఆలోచిస్తాడంటే యూజున్జుకి ఎందుకు ఈ సినారియో ఎందుకోసం ఇక్కడ చనిపోవాలి, ఎందుకు తనను తాను సాక్రిఫైస్ చేసుకోవాలి అనిపించి తను అనుకుంటూ ఉంటాడనమాట. కిమ్ దోగ్జా యూజున్జుక్తో అంటాడనమాట, నాకు కావాల్సిన ఎండింగ్ లో ఇది ఒక పార్ట్ కాదు, నేను ఎప్పుడే గానీ తినని ఇలా సాక్రిఫైస్ అవ్వాలని చెప్పి అనుకోలేదని చెప్పేసి చెప్తాడనమాట. మొత్తానికి నేను చూడాలనుకున్న ఎండింగ్ అయితే ఇది కాదని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా కానీ యూజున్జుక్ అంటూ ఉంటాడు, ఏంటి నీకు ఇంకా అర్థం కావడం లేదా, ఒకవేళ నేను డెమాన్ కింగ్ అయితే అన్నట్టు అంటూ ఉంటే అప్పుడు లోపల ఇంకా కిమ్ దోగ్జా ఏమంటాడంటే, ఎందుకంటే నేను కిమ్ దోగ్జాని, నేను డెమాన్ కింగ్ అవుతాను అని చెప్పి చెప్తాడనమాట. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్లు ఇంకా యూజున్జుక్ అంటాడనమాట. ఎందుకంటే కిమ్ దోగ్జా చాలా చేసి తన ఈ సినారియో నుంచి ఎక్స్పెల్ అయిపోతాడు, సో తన రీఇన్కార్నేషన్ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వదు, మొత్తానికి తను చనిపోతాడు అని చెప్పేసి అంటూ ఉంటే కిమ్ దోగ్జా ఏమంటాడంటే, బాగా ఆలోచించు, ఒకవేళ నువ్వు కనుక ఇక్కడ చనిపోతే ఒక స్టోరీ ఎక్కడైతే ప్రోటాగనిస్ట్ ఉండడో అలాంటి స్టోరీని ఏ రీడర్ చదువుతాడు అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు, కాబట్టి నేను నీకు బాకీ ఉన్నా ఆ బాకీని ఇప్పుడు తీరుస్తాను అని చెప్పేసి ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు. ఏంటి బాకీని, అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు యూజున్జుక్ అంటే దోగ్జా అంటాడు అనమాట. ఇంతకు ముందు ఒకసారి నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నేను ఈసారి నిన్ను కాపాడుతున్నాను అని చెప్పేసి దోగ్జా అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అన్నట్టు యూజున్జుక్ అంటాడు. దోగ్జా వచ్చేసి అలానే ఇంకా యూజున్జుక్ పైకి ఫైట్ కి వస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి ఈ మినియేచరైజేషన్ ని డీయాక్టివేట్ చేస్తాడనమాట. అప్పుడు తన బాడీ పెద్దగా అయిపోతుంది, అంటే యూజున్జుక్ ని అటాక్ చేస్తాడు కదా, అప్పుడు యూజున్జుక్ తట్టుకోలేకపోతాడు ఆ పవర్ ని. ఎందుకంటే సో మొత్తానికి మామూలుగా ఈ ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది కదా, అది మినియేచరైజేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయగలం అనమాట, ఇలా మామూలుగా పెద్ద బాడీలో యూజ్ చేయలేమన్నమాట. సో ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట, కరెంట్ ఫిజికల్ ట్రైట్స్ లో ఉంటారు కదా, దీంట్లో మీరు ఎలక్ట్రిఫికేషన్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి, ఎందుకంటే ఆ బాడీ తట్టుకోలేదు అనమాట దాని పవర్ఫుల్ పెనాల్టీని వచ్చేసి. ఇంకా యూజున్జుక్ వచ్చేసి ఎక్కడో అక్కడ దూరంగా వెళ్ళి పడిపోతాడనమాట, తన చెవెల్ని కూడా వదిలేస్తాడనమాట. మొత్తానికి ఎలక్ట్రిఫికేషన్ అయితే మనము స్మాల్ బాడీలో మాత్రమే యూజ్ చేయగలం, కానీ మన బాడీ బిగ్ గా అయిపోయిన తర్వాత కూడా జస్ట్ కొన్ని సెకండ్స్ వరకు మనం అది యూజ్ చేయగలం అనమాట. అందుకే దోగ్జా అలా చేసింటాడు. దాన్ని చేయడం వల్ల యూజున్జుక్ ని ఈజీగా, అంటే తనని కొంచెం పవర్ఫుల్ అటాక్ తో ఓడించొచ్చు అని చెప్పేసి ఆలోచించింటాడు. సో మొత్తానికి యూజున్జుక్ ఆ జవెల్ని అయితే వదిలేస్తాడు అనమాట. అది గిల్యోంగ్ దగ్గరికి వెళ్ళి పడిపోతుంది. గిల్యోంగ్ వచ్చేసి అది తీసుకుంటాడు అనమాట. గిల్యోంగ్ అది నాకు ఇవ్వు అని చెప్పేసి దోగ్జా అడుగుతాడు, కానీ గిల్యోంగ్ ఏమో ఇవ్వడనమాట. నేను మొత్తం విన్నాను, ఇది నేను నీకు ఇస్తే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అందులోపల వచ్చేసి సంగా హన్సోయింగ్ వచ్చేసి కిమ్ దోగ్జా అక్కడి నుంచి వెళ్ళిపోద్దని తీసుకోవద్దని చెప్పేసి అంటుంటారు. అందులోపల దోగ్జా ఏమో గిల్యోంగ్ దగ్గర నుంచి తీసేసుకుంటాడు అనమాట. తీసుకొని ఇంకా అప్పుడే పర్సనల్ స్కిల్ బుక్ మార్క్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. దాని తర్వాత దోగ్జా వచ్చేసి అనుకుంటూ ఉంటాడు, ఈ పవర్ అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇంక అప్పుడే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, కాన్స్టిట్యూషన్స్ నెబుల్లా వేదా ఉంటారు కదా, వాళ్ళు యాంటిసిపేషన్స్ తో నవ్వుతున్నట్లు అందుకు వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు దోగ్జా అనుకుంటాడు, మొత్తానికి మీరు ఇంతసేపు వెయిట్ చేస్తున్న మూమెంట్ ఇదే కదా అనేసి అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా లాస్ట్ కి 73rd డిమాన్ కింగ్ అవ్వాల్సిన వాటికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని దోగ్జా మీట్ అయినట్టు, అంతేకాకుండా దోగ్జాకు ఉన్న పొటెన్షియల్ చూసి ఆ గ్రాండ్ జ్యువెల్ ఇంప్రెస్ అయినట్టు, అంతేకాకుండా కొత్త న్యూ మెయిన్ సినారియో అనేది ఆప్టైన్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది. దోగ్జాకి కూడా సేమ్ మెయిన్ సినారియో అదే వస్తుంది అనమాట. ఇంకా అంత సేమ్ ఉంటుంది. పెనాల్టీ వచ్చేసి డెత్ అనమాట. డెత్ కాకోకుండా మొత్తానికి ఈ మెయిన్ సినారియోస్ ఉంటాయి కదా, ఈ సినారియోస్ అన్నిటి నుంచి ఎక్స్పల్షన్ కూడా ఉంటుందన్నమాట ఫెయిల్ అయితే. సో మొత్తానికి దోగ్జా వచ్చేసి ఈ 3rd ఫ్లోర్ లో ఉండే డార్క్ క్యాసల్ లో ఉండే మొత్తం అందరినీ ఇంకా ఇక్కడ అందరినీ చంపేయాలన్నమాట డెమాన్ కింగ్ అవ్వాలంటే. అంతేకాకుండా ఒకవేళ తను ఫెయిల్ అయినట్టయితే తను పర్మనెంట్ గా ఇక్కడ నుంచి ఎక్స్పెల్ చేయబడతాడు. సో మొత్తానికి ఇది ఎవరో ఒకరే గెలవగలరు, అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరినీ చంపేస్తే దోగ్జా గెలుస్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు దోగ్జాని చంపితే వీళ్ళు గెలుస్తారు. సో ఒకటే ఛాన్స్ వీళ్ళకి, సో అదే ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. సో ఇంకా దోగ్జా అప్పుడే అంటాడు, నేను డెమాన్ కింగ్ అవుతాను అని చెప్పేసి దోగ్జా అంటాడు అనమాట. సో గాయస్ మొత్తానికి డెమాన్ కింగ్ దోగ్జా ఫైనల్ గా పూర్తిగా కంప్లీట్ గా అవ్వగలడా లేదా, సక్సెషన్ జరుగుతుందా లేదా, అసలు యూజున్జుక్ ఏం చేస్తాడు, అసలు మొత్తానికి ఈ
ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరు చనిపోబోతున్నారు అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.